సింగరేణి సంస్థను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కార్మికులను కంపెనీలకు ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్సెస్ పేరుతో టెండర్లు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా ఇప్పుడు టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆరోపిస్తున్న ఆరోపణ. ఎక్సెస్ టెండర్ల పేరుతో ఓబీలకు ఎక్సెస్ వేస్తూ ఇదంతా ప్రైవేటీకరణ దిశగా పోతూ అదానీ అంబానీతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమందికి టెండర్లు అప్పచెప్పడానికి కుట్ర జరుగుతుందని ఈరోజు జీఎం ఆఫీసుల దగ్గర నిరసన చేస్తున్న పరిస్థితి. ఇది సింగరేణి వ్యాప్తంగా ఈ నిరసన కొనసాగుతుంది. మనతో పాటు మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ దగ్గర ఉన్నాం. జీఎం ఆఫీస్ దగ్గర టీబీజీకేఎస్ అంటే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన జరుగుతుంది. ఒకసారి మాట్లాడిద్దాం. ఏంటి సార్, ఎట్లా చూడవచ్చు? ఎట్లా చూసినా కూడా అధికారం వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది 5 ఏళ్ళకే పరిమితం అని వేలాది లక్షల కోట్లు దండుకోవడానికి ప్రయత్నంగా అందులో సింగరేణి ఏదో అక్రమాలకు ఇది పుట్టు అయిపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 9 బ్లాక్ టెండర్ల విషయంలో కానీ ఇతర టెండర్ల విషయంలో కానీ పూర్తిగా అన్యాయాలకు అక్రమాలకు పాల్పడుతుంది. అందులో జగమెరిన సత్యం. ఎందుకంటే ఏ రకం డబ్బు సంపాదించాలి. ఒకనాడు టెండర్ బీఆర్ఎస్ ప్రభుత్వం టెండర్ ప్రక్రియ ఒక పారదర్శకంగా జరిగింది. వీళ్ళు అందరిలో ఇన్వాల్వ్మెంట్. అందులో సైట్ విజిట్ అని ఒక సర్టిఫికేట్ అని, అంటే ఇష్టం ఉంటే సర్టిఫికేట్తో ఇష్టం పెడితే ఇవ్వకపోతే ఎవరికి ఇష్టం? నీకు అన్ని విధాల మేలు చేస్తున్న అదానో అంబానీకో లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇవాళ మంత్రులు అంతా కూడా దీనిలో కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఇవాళ కాంట్రాక్ట్ ఉన్నారు. ఏది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల్లో వాళ్ళకి ఈ సింగరేణిలో కాంట్రాక్ట్ ఉన్నాయి. వాళ్ళకి అప్పచెప్పి తీసే వాళ్ళు కొట్లాడుతున్నారు. నాకు కావాలి, నాకు కొట్లాడుతున్నారు. వాళ్ళు లేని వాళ్ళు తయారు చేసుకుంటున్నారు, ఉన్న నాకు కావాలంటే. ఎందుకంటే ఒకనాడు లెస్, ఈనాడు వాళ్ళ ఇష్టానుసారం ఎక్సెస్. లెస్ ఉంటే సంస్థ ఎక్కడంటే లేకపోతే 1000 కోట్ల లాభం, ఎక్సెస్ పోతే 1000 కోట్ల నష్టం. నష్టానికి సంబంధం లేదు. సింగరేణి నష్టమైన వాళ్ళకి సంబంధం లేదు. మేము మళ్ళీ తరాలుగా ఉపయోగపడే విధంగా డబ్బు సంపాదించుకోవాలనేది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో స్వయంగా ముఖ్యమంత్రి గారు బామ్మర్ది. ఎందుకండి ముఖ్యమంత్రి అయ్యాం, ప్రజాసేవ చేయండి. కానీ ఈ రకంగా అక్రమంగా సంపాదన ఇలా కాంగ్రెస్ పార్టీ 100% చేస్తుంది. ఇలా మేము ఇలా ఖచ్చితంగా చాలా పత్రికలు ఇస్తున్నాం. మేము ఇస్తున్నప్పుడు మీది ఏంటిదండి? ఇలా కేంద్ర ప్రభుత్వం ఉంది, ఆధీనం ఇవ్వాలా, వాళ్ళ వాటా ఉంది. కేంద్ర మంత్రి అన్నారు, ఎందుకు విచారణ జరపడం లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ నువ్వు విచారణ జరిపితే డెఫినెట్గా దొరుకుతుంది అక్కడ దొంగలు. వాళ్ళు యాక్షన్ తీసుకోండి. ఇవాళ సిట్టింగ్ జడ్జితో ఇంత పెద్ద కుంభకోణం 1000 కోట్లు 1,00,000 కోట్ల కుంభకోణం జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలండి? ఏం చేయకుండా హరీష్ రావు మీద కాంగ్రెస్ బీజేపీ ఒకటే ఆయన కేసులు పెట్టి మన విచారణ జరుపుతున్నారు. మరి ఇంత లక్షల కోట్లు జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు, దాచుకున్నప్పుడు విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం కదా. ఒక సందర్భంలో ఈ సైట్ విజిట్ అని, మరొక సందర్భంలో ఎక్సైజ్ టెండర్ అని, మరొక సందర్భంలో డీజిల్ అని, మరొకటి బ్లాస్టింగ్ విషయంలో దాన్ని 18,000 ఉంటే దాన్ని 50,000 చేసే దిశగా అన్ని విధాల కాంగ్రెస్ ప్రభుత్వము దోసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సింగరేణి కష్టపడి చేస్తున్న వాళ్ళ కార్మికుల లాభం రాకుండా చేస్తుంది. ఒక సందర్భంలో సింగరేణి భవిష్యత్తులో ఇది చేస్తారు, ప్రైవేటీకరణ చేస్తారు. మేము ఆనాడు ప్రైవేటీకరణ ఒప్పుకోలేదు. ఆనాడు టెండర్లు పిస్తామంటే మేము ఒప్పుకోలేదు. ఖచ్చితంగా సింగరేణి సంస్థకి వెళ్ళినాం, మేము డిమాండ్ చేసినాం, కొట్లాడినాం, ఆపినాం. కానీ ఇవాళ ఆపే పరిస్థితి లేదు. ఇవాళ ఆనాడు కారుణ నియామకాలు ప్రతి నెలకు 1 అయింది, 1 నెల 2 అయినాయి. మార్చి నుంచి ఇప్పటివరకు ఇవాళ జనాన్ని మంత్ అయిపోయింది, దాదాపు 10 నెలలు దాటింది, 10.5 నెలలు. ఒక్కటి మెడికల్ బోర్డు పెట్టలేదంటే మెడికల్ బోర్డు పెట్టే దిగిపోతే కార్మిక సంఖ్య తగ్గితే ప్రైవేటీకరణ ఇవ్వచ్చు, ప్రైవేటీకరణ 1,00,000 కోట్లు సంపాదించు అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇది దోచుకునే. కానీ దీనికి వ్యతిరేకంగా ఇవాళ ఒక దిక్కు కేటీఆర్ గారి పిలుపు మేరకు, యూనియన్ పిలుపు మేరకు ఇవాళ శ్రీరాంపూర్లో మేము ధర్నా చేసే నిరసన అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ దోపిడీ అంటున్నారు. వాళ్ళేమో మేము పారదర్శకంగా ఉన్నాం, మేము 9 బ్లాక్ టెండర్ను రద్దు చేశాం, మళ్ళీ టెండర్ను ఓపెన్ టెండర్ పిలుస్తామని ఉప ముఖ్యమంత్రి కావాలని ఇదంతా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుందని చెప్తున్నారు. మీరు ఏమంటారు? ఒక విషయం, టెండర్ పిలిచే ముందు పారదర్శకంగా ఉండాలి కదా. ఎందుకు చేస్తారండి? మేము ఏలెత్తినాం కాబట్టి, మేము దాని మీద ఎలిగేషన్ పెట్టినాం కాబట్టి భయపడి చేశారు అంతే. నీకు మొదలు చూసుకోరా, ఒక ముఖ్యమంత్రి ఒక టెండర్ పిలుస్తుంటే ఒక ఉప ముఖ్యమంత్రి దానికి సంబంధించిన మంత్రి చూస్తాను టెండర్ ప్రక్రియ చూసుకోవడండి. ఎట్లా ఎందుకు చేశారండి? భయపడాలి. లేకపోతే నువ్వు పారదర్శకంగా ఉంటే మొదలే పారదర్శకంగా ఉండాలి. లేదుగా, పారదర్శకంగా లేదు. ఇలా అన్ని టెండర్లు అదే అక్రమాలు. ఇలా సైట్ కొత్త సిస్టమ్ ఎందుకండి? సైట్ విజిట్ చేసి సర్టిఫికేట్ ఇవ్వాలి. అంటే నీకు ఇష్టం ఉన్న మనిషికి ఇస్తావు, నీ మంత్రులకు వాళ్ళకి ఇస్తావు, ఆదాని అమ్మానికి ఇస్తావు, వేరే వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదంటే కదా. ఎందుకునే దేశం చెప్పండి, ఎందుకు ఆ ప్రక్రియ చెప్పండి. మేము పారదర్శకంగా ఉన్నాం కాబట్టి ఒక్క టెండర్ కూడా అయిన టెండర్ కూడా బొగ్గు పేల తీయద్దని మేము అందరం ధర్నాలు చేసినామో చేయలేదు. మమ్మల్ని వాళ్ళు తప్పు చేసి మమ్మల్ని ఆరోపిస్తే ఎట్లా? ఇలా మేము బీజేపీ కూడా డిమాండ్ చేస్తున్నాం.
కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు. నువ్వు విషయాన్ని జరుపుకుంటున్నావు కదా, సిట్టింగ్ జరుగుతుంది ఆనాడు అన్ని జరుపు తెలుస్తుంది కదా. ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటై వేల కోట్లు దండుకొట్టడానికి ప్రయత్నం తప్ప ఇలా కాంగ్రెస్ ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజులలో మీరు ఏం చేస్తారు చెప్పండి. ఒక విషయం, ఇది ఎవరికి సంబంధించింది? దాదాపు 40,000 మంది సింగరేణి కార్మికులకు సంబంధించింది. ఇలా లాభాలు అయితే ఎవరికి వస్తాయని పైసలు? సింగరేణి కార్మికులకు. లాభాలు వస్తే ఇంకా సంఖ్య అంటే దిగిపోతే ఆయన ఉద్యోగం ఇచ్చే బాధ్యత మా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కారణం నియామకాలు. అంటే ఆ రకంగా మేము ఆలోచిస్తాం, కానీ వాళ్ళు ఆ రకంగా ఆలోచిస్తలేరు. తగ్గించాలే, ప్రైవేటీకరణ ఇవ్వాలనే కార్యక్రమం పెట్టుకుంటారు. సింగరేణి కార్మికులు నష్టం జరుగుతుంటే ఏ యూనియన్ ఉన్నా ఏ కార్మికుడైనా ఒకే గూటికి వస్తారు. ఒకే గూటి దాదాపు 40,000 మంది కార్మికులు ఈ అన్యాయాన్ని అక్రమాన్ని ఎదుర్కొంటాం, నిలదీస్తాం. కాంగ్రెస్ పార్టీని బీజేపీ నిలదీసి ఈ ప్రక్రియలో టెండర్ ప్రక్రియలో అన్యాయాల అక్రమాలు వెలికి తీయడానికి సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడం మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. దీంతోపాటు ఎక్సెస్ టెండర్ల పేరుతో ఏదైతే ఇటీవల కాలంలో టెండర్ ప్రాసెస్ అయిందో అవన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎక్కడ ఇది జరగలేదంటారు. మనతో పాటు టీబీజీకేఎస్ నాయకుడు ఉన్నాడు, మాట్లాడిద్దాం. ఏంటన్నా, ఎట్లా చూడొచ్చు ఈ నిరసనను, ఏ విధంగా భావించాలి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సింగరేణి సంస్థలో ఎలాంటి టెండర్స్ అయినా కూడా గ్లోబల్ టెండర్లకు పిలవడం ఇంతవరకు ఆనవాయితీగా ఉంది. గ్లోబల్ టెండర్లో ఏ కాంట్రాక్ట్ అయినా ఎక్కడి నుంచి అయినా కూడా డైరెక్ట్గా పాల్గొనే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో కనీసం 5% నుంచి 10-22% వరకు కూడా లెస్ టెండర్లు సాధించిన ఘనత ఇంతకుముందు జరిగిన ఓబీ కాంట్రాక్టులు ఉన్నాయి. కానీ సింగరేణిలో ఈరోజు ఎన్నికలు జరిగిన తర్వాత ఏఐటీసీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఫిబ్రవరి నుంచి జరిగిన ఈ టెండర్లో ఒక 2 టెండర్లు మాత్రమే ఇంతకితం పాత విధానంగా చేసి, ఆ తర్వాత జూన్ 2024 నుంచి జరుగుతున్న టెండర్లో సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే కొత్త పద్ధతిని పెట్టారు. ఇది కోల్ ఇండియాలో ఎక్కడా లేదు. కొత్త పద్ధతి పెట్టాల్సిన అవసరం ఏముంది? సైట్ విజిట్ సర్టిఫికేట్ కూడా ఇక్కడికి ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళందరికీ సర్టిఫికేట్ ఇస్తలేరు. కేవలం వాళ్ళ అన్యాయాలకు మాత్రమే రేవంత్ రెడ్డి బావమరిదైన సుజన్ రెడ్డి కానీ, లేకుంటే సుషి ఇన్ఫ్రా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ బ్రదర్స్ కానీ, లేకుంటే మెగా కృష్ణారెడ్డి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు కానీ వాళ్ళకు మాత్రమే ఇచ్చుకుంటా, అదాన్ని వాళ్ళకు ఇచ్చుకుంటా, వాళ్ళకు టెండర్లు వచ్చేటట్టు చేయడం వల్ల వాళ్ళు లెస్ టెండర్ కోడ్ చేయాల్సింది పోయి ఎక్సెస్ టెండర్ 7% to 12% ఎక్సెస్ ఈరోజు తీసుకున్న 7 టెండర్లు ఉన్నాయి. ఇవన్నిటి గురించి సింగరేణి కార్మికుల మీద అమితమైన ప్రేమ ఉన్న టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మా అధ్యక్షులు రాజిరెడ్డి గారు మరియు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఈ జరుగుతున్న భాగవతం నుంచి కుట్రను బయటపెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా 4 ఖర్చుకొని 9 బ్లాక్ను నేను రద్దు చేస్తున్నానని ఉప ముఖ్యమంత్రి గారు కేవలం క్యాబినెట్ మీటింగ్ ఏది లేకుండా కూడా డైరెక్ట్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇంతవరకు ఉప ముఖ్యమంత్రి గారి కనుసంధానంలో సింగరేణి నడుస్తుంది. ఇది వాళ్ళ కుటుంబ సంస్థగా డైరెక్టర్లను కూడా వాడి ఇంటి మనుషులు లెక్క వాళ్ళు పెట్టుకొని నడుస్తున్నారు కాబట్టి నిర్వీర్యం అయిపోతుంది. గత సంవత్సరం 2023-24లో ఎలా అయితే లాభాలు వచ్చినాయో అందులోకెళ్ళి 2,400 కోట్లు పక్కకు పెట్టి కేవలం 2,300 కోట్ల నుంచి 33% అంటే నికరంగా చూస్తే 16.9% మాత్రమే ఇచ్చి కార్మికులను సగానికి సగం ద్రోహం చేశారు. ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం 2024-25లో వచ్చిన లాభాలు 6,390 కోట్ల నుంచి 4,300 కోట్లు పక్కకు పెట్టి కేవలం 2,000 చిల్లర కోట్ల మీద మాత్రమే లాభాలు పంచితే ఆ రోజు మేము అన్నప్పుడు ఏఐటీసీ వారు ఏమన్నారు? టీబీజీకేఎస్ వాళ్ళు అనవసరంగా ఆరోపణ చేస్తున్నారన్నారు. మొన్న విషయం తెలుసుకున్న సీతారామయ్య గారు ఆలస్యంగా నేను కానీ కన్ను తెరిచి గత సంవత్సరం కూడా 2,000 కోట్లు పక్క పెట్టారు, ఈ సంవత్సరం 4,000 కోట్లు పక్క పెడుతున్నారు, ఇది చాలా అన్యాయమని వారు కూడా తప్పు తెలుసుకొని చెప్పడం జరిగింది. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఎప్పుడు కార్మికుల పక్షాన ఉంటుంది కాబట్టి ప్రైవేటీకరణ కావద్దన్న ఉద్దేశంతో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం 4 బొగ్గు బ్లాక్లను యాక్షన్ కొరకు పెడితే, ఎలాగైతే గుజరాత్లో కానీ మిగతా కాడ బీజేపీ అనుబంధ సంఘ పార్టీలు ఉన్న కాడ నామినేషన్ పద్ధతి ఇస్తుండ్రో మాకు కూడా ఇవ్వాల్సిందే అని చెప్పి డిసెంబర్ 2021 డిసెంబర్ 9, 10, 11 తారీఖులో కేసీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అధ్యయనంలో నిరవధిక 3 రోజుల సమ్మె పిలిపిస్తే దానికి ఈ సంఘాలన్నీ కూడా ఆ రోజు మాతో కలిసి వచ్చినాయి. అప్పుడు ఎమ్మెల్యేలు ఉన్న దివాకర్ రావు గారు కానీ బాల్కసుమన్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు సమ్మెలో పాల్గొని సింగరేణి సంస్థను కాపాడే ఉద్దేశంతో పోయినాం. ఆ రోజు కోయగూడెం ఓసీ3, సత్తుపల్లి ఓసీ3 వేరే వాళ్ళకి వచ్చినా కూడా సత్తుపల్లి ఓసీలో వాళ్ళు తట్టెడు మట్టి తీయకుండా కేవలం మన భూమి వాడుకోకుంటే వాళ్ళు అక్కడ పనిచేసే పరిస్థితి లేదు, మళ్ళీ నడితే ఇయ్యమని చెప్పాం. ప్రభుత్వం కరాఖండిగా చెప్పింది, అప్పుడు వాళ్ళు సప్పుడేగా మూసుకొని ఉన్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎంఓ ఆఫీసు నుంచి ఇక్కడ డైరెక్టర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మన యొక్క భూభాగాన్ని వాళ్ళకు వాడుకోవడానికి ఓబీ తీయడానికి అనుమతించాలంటే నిజాయితీ గల నిబద్ధత గల ఒక డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు నాకు ఈ డైరెక్టర్ ఉన్నా మంచిదే లేకున్నా మంచిదే అని రాజీనామా చేసి వెళ్ళిపోయి ప్రభుత్వానికి ఇప్పుడు మెడలు వంచనందునే ఇంతవరకు కూడా ఎప్పుడో
టెండర్ అయిపోయిన కోయగూడెం OC3 కానీ సత్తుపల్లి కానీ ఇంతవరకు వాళ్ళు పనిచేయట్లేదు. ఇదే పోరాట పటిమతోని ఏదో వైజాగ్ స్టీల్ను దక్కించుకోవడానికి ఆంధ్రలో అన్ని పార్టీలు ఒకటేనే సింగరేణి సంస్థను దక్కించుకోవడానికి అన్ని పార్టీలు ఏకం కావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం, AITC, INTC అన్ని సంఘాలు కలిసి మొన్న మేము మీటింగులు పెట్టడం జరిగింది. ఇదే ఒంటెద్ది పోకడతో బీజేపీ పైన కూడా ఈ యొక్క టెండర్లో ఇదే గోల్మాలు రాష్ట్ర ప్రభుత్వం చేసినా కూడా తెలంగాణ ఉద్యమ తరహాలో కంపల్సరీ అగ్గివీరులైన సింగరేణి కార్మికుల పోరాటం వాళ్ళు రుచి చూడాల్సి వస్తుందని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం హెచ్చరిస్తుంది. ఏం చెప్తారు అంటే ఇదే పరిస్థితి ఉంటే ఇప్పుడు మీరు చెప్పిన టెండర్లు రద్దు చేయకుండా ఇదే పరిస్థితి ఉండి ఎక్సెస్ టెండర్ల ద్వారా సింగరేణిలో ముందుకు పోతే సింగరేణి కార్మిక సంఘం ఏం చేయబోతుంది? అంటే సింగరేణి కార్మికుల పట్ల నిబద్ధత కలిగిన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అన్ని యూనియన్లను కలుపుకొని మా మాతృ సంస్థ అయిన BRS పార్టీ సహకారం తీసుకొని వారి సహకారం కూడా తీసుకొని సింగరేణి ప్రాంతంతో దిగ్బంధం చేసే పరిస్థితి ఎలాగైతే తెలంగాణ ఉద్యమంలో చేసుకొచ్చినామో అలాంటి పరిస్థితులు తీసుకొస్తాం. మొట్టమొదటగా ధర్నాలు చేస్తున్నాం. తర్వాత వేరే పరిస్థితులు శాంతియుత పద్ధతిలో చేసిన తర్వాత అవసరమైతే సింగరేణి సంస్థను నిరవధికంగా సమ్మె చేసి అయినా కూడా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఈ టెండర్లను రద్దు చేయడానికి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఈ ఎక్సెస్ ఉన్న టెండర్లను వెంటనే రద్దు చేయాలి. 9E బ్లాక్ హరీష్ రావు చొరవ వల్లనే రద్దయింది. హరీష్ రావు ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టకుండా వాస్తవాలు చెప్పకుంటే 9E బ్లాక్ను కంటిన్యూయేషన్ చేసేవాళ్ళు. ఇదంతా కూడా అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది దక్కించుకోవడానికే కుట్ర చేస్తున్నారు. కార్మికులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. లాభాలలో ఉన్న కంపెనీని నష్టపరిచి ప్రైవేటీకరణ దిశకు తీసుకువెళ్ళడానికి పక్కా ప్రణాళికబద్ధంగానే ఈ విధంగా కుట్ర పన్నుతున్నారని TBGKS కార్మికులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.